జీవితంలో కొన్ని అంతే. మన జేబులోంచి జారిపోయినటువంటి రూపాయి బిళ్ళ అందం చోట్లోనే పడిపోతూ ఉంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడే విపరీతంగా తలదురద పుడుతూ ఉంటుంది. క్లాస్ రూమ్లో ఎప్పుడైతే మనకు ఆన్సర్ తెలియదో ఆ రోజే టీచర్ మనల్ని ప్రశ్న అడుగుతాడు. మనం ఒక క్యూలో టికెట్ కోసం నిలబడుకున్నాం అనుకోండి, ఆ క్యూ కదలదు, పక్క క్యూ కదిలిపోతూ ఉంటుంది. పక్క క్యూ కదులుతూ ఉందని మనం వెళ్ళి ఆ క్యూలో నిలబడ్డాం అనుకోండి, అది ఆగిపోతుంది, పక్క క్యూ మాత్రం కదిలిపోతూ ఉంటుంది. బడికి ఏ రోజైతే సెలవిస్తారో ఆ రోజు ఎక్కువసేపు నిద్రపోవాలనుకుంటాం, కానీ ఆ రోజే అన్నిటికన్నా ముందు మెలకు వస్తుంటుంది. జీవితంలో కొన్ని అంతే, సర్దుకొని పోతూ ఉండడమే.